హలో హలో గాయ్స్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా అనే లైఫ్ రామా. లైఫ్ అంతా సినిమాలే మామ. సో ఇప్పుడు మనము మాట్లాడుకోబోయే సినిమా. రౌడీ జనార్దన్. సో మొన్ననే టైటిల్ గ్లిమ్స్ వచ్చింది. యాక్చువల్లీ టైటిల్ గ్లిమ్స్ అనగానే గ్లిమ్స్ అనడం బెటర్, ఎందుకంటే టైటిల్ ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. ఇకపోతే డైరెక్టర్ రవికిరణ్ కోట్ల, ప్రొడ్యూస్డ్ ప్రొడ్యూస్డ్ బై బై చెప్పు మన హార్ట్ కింగ్ దిల్ రాజు గారు దిల్ రాజు అండ్ శిరీష్ గారు. ఎస్. అవును, టీజర్ చూడగానే నీకు బాగా హైలైట్ అయింది ఏంటో? డిఓపి ఆనంద్ సి చంద్రన్, ద మ్యాన్ హూ వర్క్ ఫర్ ప్రేమలు అండ్ భీష్మ పర్వం, మన మోహన్ లాల్ గారిది. వావ్, భీష్మవరంలో టాప్ నాచ్ విజువల్స్ ఉంటాయి. ఒక్కొక్క చూశాను. సీన్లో కానీ ఆ కార్ ఎంట్రీలో ఆ స్లో మోషన్ వాక్స్ చాలా బాగుంటుంది. మనకి ఇందులో చాలా గట్టిగా విజువల్స్ ఇచ్చేలాగే ఉన్నాడు. అండ్ ఇంకోటి మ్యూజిక్, క్రిస్టో జేవియర్ పేరు ఎప్పుడైనా విన్నాము. ఇక్కడ చూసేట అనిపిస్తుంది, విన్నట్లేదు. యాక్చువల్గా బ్రహ్మయుగం అనే సేమ్ మన మోహన్ లాల్ గారి సినిమా బ్రహ్మయుగం, అండ్ రీసెంట్గా వచ్చిన డిజైర్. ఆ డిజైర్ అనాలో డైజైర్ అనాలో తెలియదు. ఓకే, సో ఆ మూవీకి కానీ చాలా ప్రామినెంట్ మూవీస్కి ఇచ్చారనమాట. యాక్చువల్గా డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు మలయాళం వాళ్ళే. మన డైరెక్టర్ మన తెలుగోడు. డైరెక్టర్ మన చాలా రూరల్ బ్యాక్డ్రాప్ స్టోరీ తీసుకొచ్చాడు రా. లైక్ ఎలా అంటే ఒక రౌడీ కదా, లైక్ ఒక ఈస్ట్ గోదావరి స్లాంగ్ అనిపించింది నాకు. విజయ్ అన్న స్లాంగ్ గురించి మాట్లాడాలంటే, విజయ్ అన్న యాక్చువల్గా ట్రై చేశాడు కానీ రాలేదు. ట్రై చేసినట్టుంది. యా, నువ్వు హ్యావ్ ఏ పాయింట్, కరెక్ట్గా చెప్పాడు ఆ మాట. ఎలా అంటే ట్రై చేస్తున్నట్టుంది కానీ రావట్లేదు ఆ స్లాంగ్ అనేది. నా ఒపీనియన్ ఏంటంటే, మన తెలంగాణలో ఆయనకు వచ్చిన లాంగ్వేజ్ తెలంగాణ. సో మన తెలంగాణలో కూడా చాలా రౌడీ షీటర్స్ అట్లాంటివి ఉన్నాయి. తెలంగాణ తీసుకుంటే బెటర్ ఉండేనేమో అని అనిపించింది. దట్స్ కంప్లీట్లీ మై పర్సనల్ ఒపీనియన్ అది. సో విజువల్స్ పరంగా చూసి చెప్పుకుంటే చాలా కొత్తగా అనిపించింది. విజువల్ చాలా బాగున్నాయి అసలు. ఎట్లా అంటే నేను చాలా కొంచెం ఏదో చూస్తున్నట్టు అనిపించింది. లైక్ ఒక హాలీవుడ్ మూవీ అని చెప్పను, కానీ చాలా న్యూ అటెంప్ట్ అనిపించింది విజువల్ పరంగా అయితే. పర్లేదు. నాకు నాకు ఇంకొక కొంచెం మైనస్ థాట్ ఒకటి ఉంది ఈ సినిమా గురించి. మైనస్ ఆర్ నెగిటివ్ ఏదైనా అనుకో. బట్ ఏంటంటే, ఒక సినిమా ఐడియాలజీ ఉన్నప్పుడు అది తెలుగులో ప్రాపర్ హిట్ అయిన తర్వాత ఎక్కడైనా డబ్ చేసుకోండి. బట్ స్టార్టింగే దాన్ని పాన్ ఇండియా కింద చూపిస్తున్నారు కదా, దానివల్ల కంటెంట్ని కొంచెం కాంప్రమైజ్ చేసుకుంటారనే ఫీల్ ఉంటుంది నాకు సినిమాలో. యాక్చువల్గా ఇది ఆ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి అండ్ మన కొండన్న ఇద్దరికి కూడా ఒక కంబ్యాక్ మూవీ లాంటిది. ఈ సినిమా బాగా నడిస్తే వాళ్ళిద్దరికి కంబ్యాక్ వస్తుంది. నెగిటివ్స్ అని అయితే చెప్పడం ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు సినిమా అసలు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. సో వీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ అబౌట్ ద పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ గ్లిమ్స్. నాకే చాలా బాగా నచ్చింది. బట్ ఆ డబ్బింగ్ డబ్బింగ్ అనొచ్చు, లేకపోతే స్లాంగ్ అవ్వచ్చు, అంత కొంచెం అయితే వర్కౌట్ కాలేదు. ఓకే, కానీ ఇందాక నేను చెప్పినట్టు విజువల్ చాలా కొత్తగా అనిపించిన. డిఓపి ప్రీవియస్ మలయాళం మూవీస్ చేశారు కాబట్టి చాలా కొత్తగా అనిపించేది. న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్ లాగా అంతా కొత్త వాళ్ళే. న్యూ ఏజ్ ఫిలిం మేకర్, డైరెక్టర్, న్యూ ఏజ్ డిఓపి, న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కొత్త వాళ్ళే. ఒక యంగ్ బ్లడ్ స్పిరిట్గా అనిపిస్తుంది సినిమాలో. లైక్ మ్యూజిక్ చాలామంది ఏదేదో వేరే మ్యూజిక్ పెట్టి ఎడిట్ చేసి దొక్కుతున్నారు, కానీ మ్యూజిక్ చాలా ప్యూర్గా, న్యాచురల్గా, అథెంటిక్గా ఉంది. ఉన్న టీజర్లో బీజిఎం అని చాలా బాగుంది. విజువల్స్ కూడా ఆల్రెడీ కొన్ని పార్ట్స్ షూట్ చేసినట్టు ఉన్నాడు నాకు తెలిసి. ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సిటీస్ కానీ, ఆ కార్ సీక్వెన్స్ కానీ, ఒక దగ్గర డ్రామాలా సంథింగ్ ఏమవుతుంది డ్రామాలాగా ఆ సీక్వెన్స్ కానీ చాలా బాగుంటుంది అది. లాస్ట్లో ఒక మదర్, ఒక సిస్టర్ లాంటి సంథింగ్ ఏదో సెంటిమెంట్ ఉంది అనుకుంటా, ఎమోషన్ టచ్ ఉంది. అలాంటిది ఒక సీన్ ఉండే. నాకైతే బాగా అనిపించింది. లైక్ విజయ్ అన్న ఈజ్ గోయింగ్ టు అటెంప్ట్ సంథింగ్ న్యూ అనిపించింది. కానీ మనము కింగ్డమ్కి కూడా అలానే ఎక్స్పెక్ట్ చేసుకున్నాము. బట్ ఇది కూడా కనిపించాయి. బట్ చాలామంది కొంచెం కంపారిజన్ చేస్తున్నారు ప్యారడైస్తో. ప్యారడైజ్ గ్లిమ్స్తో, ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ కదా, శ్రీకాంత్ తోడేలా అండ్ డైరెక్టర్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అలా అనిపించుండొచ్చు. బట్ అంటే సినిమాల ప్రభావం ఉంటుంది మా ఖచ్చితంగా కూడా, వేరే సినిమాల ప్రభావం కూడా ఉంటుంది ఎక్కువ. కానీ మన మైండ్ సెట్లోనే ఉంటుంది, దాన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు ఒక చిన్న మైనస్ ఏమనిపించింది అంటే విజయ్ అన్న లుక్స్. లైక్ ఎందుకంటే అది చాలా డార్క్ షాట్స్ ఉండడం వల్ల మనం అంత కరెక్ట్గా చూడలేదు, కానీ
కొంచెం బెటర్ షాట్స్ ఉంటే మనకు తెలుస్తుండేనేమో. ఇంకా లిప్స్ అనేది ఇంకా మనం ఇవాల్వ్ అయ్యి చూస్తుండేనేమో. ఇంకా వేరే లిక్స్ ఉన్నాయా అంటే ఏమో చెప్పలేము, కదా ఉండొచ్చు. మనం ట్రైలర్ వరకు వెయిట్ చేద్దాం. Yeah. ఇంకేం రివీల్ అంటే చేస్తారు. మల్టిపుల్ ప్లాట్స్ ఉన్న స్టోరీ అని అనిపించింది నాకైతే. కొన్ని లైక్ అవును వేరే వేరే గ్యాంగ్స్ ఉండడం అలాంటి స్టోరీ అనుకుంటున్నాను నేను. స్టోరీ బట్ అయితే నాకు పెద్దగా నాకేం వద్దు కానీ విజయాన్న కంబ్యాక్ ఇస్తే చాలరా. ఇవ్వాలని కోరుకుంటున్నా, ఎందుకంటే ఎంతో కొంత నీకు కొంచెం అన్న ఆడియన్స్ నుంచి ఉంది, నువ్వు ఏదో ఒక రోజు కంబ్యాక్ ఇస్తావని. సో నిలబెట్టుకుంటాం. దిల్ రాజు మా కూడా పాపం దిల్మామ్ కొంచెం స్టార్టింగ్లో చాలా పెద్ద దెబ్బ పడ్డాక కూడా మళ్ళీ కోలుకొని మళ్ళీ కంబ్యాక్ అయ్యి మళ్ళీ తనను తను బౌన్స్ బ్యాక్ చేసుకున్న సినిమా ఇది. ఖచ్చితంగా వర్క్ అవ్వాలని కోరుకుంటున్నాము. హోప్ ఫర్. టైటిల్ గేమ్స్ అయితే చాలా బాగా వచ్చింది గైస్. ఖచ్చితంగా ఒక ప్రామిసింగ్ మూవీ దింపుతున్నారు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మ్యాజిక్ క్రియేటెడ్ బై విజయ్ అన్న. డెఫినెట్గా నాకైతే టీజర్ చూడగానే సినిమాటోగ్రఫీలో విజువల్స్ కానీ మ్యూజిక్ పరంగా చాలా బాగా నచ్చింది. ఇకపోతే లోపల క్యారెక్టర్స్ అనేది మనం ట్రైలర్ ఆర్ మూవీ వచ్చేదాకా ఏం వెయిట్ చేయాల్సిందే చెప్పలేం. మా వరకు అయితే బాగా నచ్చింది. సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ గైస్. రౌడీ జనార్దన. ఇంకోటి కొంచెం ఆ బూతు మాటలు కొంచెం తగ్గిస్తే బెటర్ మన తెలుగు ఇండస్ట్రీలో. అంటే ప్యారడైజ్ కంపేర్ చేయడానికి కూడా అదే కారణం, ఆ వర్డ్ యూజ్ చేయడమే. ఇకపోతే టీజర్లో లాస్ట్ సెకండ్ 2.08 సెకండ్లో గూస్ బంప్స్ వస్తాయి మామ, అది మాత్రం డెఫినెట్గా వాచ్ చేయండి. ఎస్ ఓకే. సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ గైస్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సినిమానే లైఫ్ ఫ్రమ్ మావా. లైఫ్ అంతా సినిమాలే మామ. బై. గుడ్ నైట్. బాయ్.